చెడిపోయిన లివర్ అనేది క్యాన్సర్ రావడానికి మంచి ప్లేస్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లివర్ క్యాన్సర్ అనేది ఏసిమ్టమాటిక్, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది ఏదైతే ఉందో అది 400 కంటే ఎక్కువ ఉన్నప్పుడు హెపటోసెల్లార్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో ఆల్కహాల్తో పాటు హెపటైటిస్ బిసి ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి కాబట్టి హెపటోసెల్లార్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. లివర్ క్యాన్సర్ రావడానికి లివర్ ఫస్ట్ ఒక మంచి ప్లేస్, అంటే అది పెరగడానికి ఒక చెట్టు మొలవడానికి ఎట్లాంటి మంచి ఫర్టైల్ ల్యాండ్ ఉండాలో అట్లాంటి పరిస్థితి ఉండాలి. అంటే ఏంది, చెడిపోయిన లివర్ అయి ఉండాలి. అది లివర్ చెడిపోయే కారణాలు ఏమై ఉంటాయి? యూజువల్గా ఆల్కహాల్ కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, ఈ 3 ఇన్ఫెక్షన్లు జరిగిన ఈ మూడిటి వల్ల, అంటే 2 ఇన్ఫెక్షన్లు ఒకటి ఆల్కహాల్ కారణం వల్ల లివర్ చెడిపోతుంది. చెడిపోయిన లివర్ అనేది క్యాన్సర్ రావడానికి మంచి ప్లేస్గా ఉంటుంది. అట్లాంటి లివర్లలో మోస్ట్ కామన్గా 80 to 90% ఆఫ్ ద టైమ్స్ మనకు చెడిపోయిన లివర్లోనే లివర్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఆల్కహాల్, హెపటైటిస్ బి, సి అనేవి 3 ముఖ్యమైన కారణాలు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లివర్ క్యాన్సర్ అనేది ఏసిమ్టమాటిక్, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఒకవేళ వాళ్ళకుంటే లివర్ చెడిపోయిన సిమ్టమ్స్, అంటే జాండీస్ రావడం కానీ, కడుపులో నీళ్ళు చేరడం కానీ, రక్తవాంతులు కావడం కానీ, ఓష్ తప్పిపోయి ఎన్సెఫలోపతిలోకి వెళ్ళిపోవడం కానీ, లేదా రీనల్ ఫెయిల్యూర్, లంగ్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం కానీ జరుగుతుంది. అవే కానీ లివర్ క్యాన్సర్ వల్ల పర్సే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ యూజువల్గా ఉండవు. ఒకవేళ పెద్ద సైజ్ అయినప్పుడు కొంతవరకు పైన కుడి పక్క పై భాగాన కొంచెం నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక బ్లడ్ టెస్ట్, చాలా ఇంపార్టెంట్ టెస్ట్, ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది ఏదైతే ఉందో అది 400 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 100లో 90% వాళ్ళకి హెపటోసెల్లార్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అది కాకుండా కొన్నిసార్లు అది నెగిటివ్గా ఉన్న పివ్కా అనేది ఒకటి ఉంటుంది, అది కూడా పాజిటివ్ ఉన్నా కానీ వాళ్ళకి క్యాన్సర్ ఉండొచ్చు. దీంతోపాటు బేసిక్ ఒక అల్ట్రాసౌండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో లివర్ పాడైందా లేదా, జాండీస్ ఉందా, ఆల్బుమిన్ ఎంత ఉందా ఇవన్నీ చూస్తూ అల్ట్రాసౌండ్లో మనకు లివర్లో ఏమైనా గడ్డ ఉందా, ఆ గడ్డ ఉంటే ఒకటి ఉన్నాయా, చాలా ఉన్నాయా, ఏ భాగంలో ఉంది, కుడి పక్క ఉందా, ఎడమ పక్క ఉందా, అన్ని చోట్ల ఉందా అని తెలుసుకోవడానికి పనిచేస్తుంది. దాంతోపాటు మనకు ఏమైనా అసైటిస్ అంటే కడుపులో నీరు చేరిందా కూడా తెలుస్తుంది. దీని తర్వాత ఒకవేళ అల్ట్రాసౌండ్లో మనకు డౌట్ ఉండి గడ్డలాగున్నప్పుడు ఆల్ఫా ఫీటోప్రోటీన్ కానీ, పివ్కా కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ట్రైఫేజిక్ సిటీ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. సిటీ స్కానే కరెక్ట్ ఫేజింగ్ చేసి ట్రైఫేజిక్ సిటీ స్కాన్ చేస్తాం. ఆ సిటీ స్కాన్లో మనకు గడ్డ హెచ్సిసిగా అనిపించినప్పుడు, అంటే ఏంది, మేము ఒక మెథడ్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు అది ఎట్లా లైట్ బల్బ్ లాగా వెలుగుతుందా, తర్వాత దాన్ని వాష్అవుట్ అవుతుందా అనే దాన్ని బట్టి మేము సిటీ స్కాన్లో 100లో 70 నుంచి 80% అది హెచ్సిసి, హెపటోసెల్లార్ క్యాన్సరా కాదా, లివర్ క్యాన్సరా కాదా గుర్తుపట్టవచ్చు. అందులో ఏమన్నా డౌట్ ఉంటే అప్పుడు ఎంఆర్ఐకి వెళ్ళడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఏంది, లివర్ స్టేటస్ని చూడడం, దాని ఎన్నుకున్న లివర్ ఎట్లా ఉంది, ఎంత చెడిపోయింది అనే దానికి మాకు కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. చైల్డ్ స్కోరింగ్ సిస్టమ్ అని కానీ, అండ్ మిగతా చూసే పద్ధతులు అంటే ఏంటి, ఎండోస్కోపీ ద్వారా ఏమన్నా రక్తనాళాలు వాచున్నాయా, అంటే వ్యారిసెస్ వచ్చున్నాయా, లేదా చైల్డ్ స్కోరింగ్లో లివర్ ఎంతవరకు చెడిపోయింది, చైల్డ్ ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా అనే దాన్ని బట్టి మేము బ్యాక్గ్రౌండ్ లివర్ స్టేటస్ తెలుసుకుంటాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లివర్ స్టేటస్ ఏబిసిలో ఏగా ఉంది, బిగా ఉంది, సిగా ఉందని నిర్ధారించిన తర్వాత లివర్లో క్యాన్సర్ ఉంది అని నిర్ధారించిన తర్వాత అది ఒకటి ఉందా, చాలా ఉన్నాయా, ఎంత సైజులో ఉంది, అండ్ ఏ భాగంలో ఉంది, కుడి పక్క ఉందా, ఎడమ పక్క ఉందా, మధ్యలో ఉందా, ఈ అన్నిటి కోసం అన్నీ డిసైడ్ అయిన తర్వాత సిటీ స్కాన్లో అప్పుడు మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్లో చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. చిన్న లీజన్ ఉంది, లివర్ బాగా చెడిపోయినా, లేకపోతే చాలా చిన్న లీజన్ ఉండి లివర్ బాగానే ఉన్నా కానీ మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. పైనుంచి అల్ట్రాసౌండ్ గేట్తో ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఒక చిన్న నీడిల్ పెట్టి కాల్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు చేస్తామంటే ఒక 2 to 2.5 సెంటీమీటర్ లోపు సైజు ఉన్నప్పుడు అది చేయడం జరుగుతుంది.
అంతకు మించి ఉన్నప్పుడు లివర్ బాగుంటే అంటే చైల్డ్ ఏ స్టేజ్లో ఉన్నా లేక లివర్ చెడిపోకపోయినా ఒక 20% మందిలో చెడిపోని లివర్లో కూడా క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు అట్లాంటి వాళ్ళలో మనము ఒకటే గడ్డ కానీ ఒక భాగంలో అంటే లివర్ను కుడిపక్క ఎడంపక్క లివర్గా డిసైడ్ చేస్తాం. కాబట్టి ఆ ఒకటే సైడు ఉండి మనం ఆపరేట్ చేయగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఆ భాగాన్ని తొలగించడం జరుగుతుంది. ఈ సర్జరీకి వెళ్ళే ముందు మేము ఏం చూసుకుంటామంటే లివర్ బాగానే ఉంది అంటే అసలు లివర్ చెడిపోలేదు లేదా చైల్డ్ ఏలో ఉంది అంటే కొంచెం చెడిపోయింది. నెక్స్ట్ మేము తీసేసిన తర్వాత మిగిలిన్న లివర్ దాన్ని ఏమంటామంటే ఫ్యూచర్ లివర్ రెమినెంట్ అంటాం. ఆ మిగిలిన లివర్ ఏదైతే ఉంది బాడీకి సరిపోయేంత ఉంది అంటే మినిమం ఒక 1/3 అంటే 30% లివర్ మిగులుతుంది అనుకున్నప్పుడు ఆ భాగాన్ని తీసేయడం అంటే క్యాన్సర్ ఉన్న భాగాన్ని తీసేయడం జరుగుతుంది. లేదు ఒకవేళ మనకి లివర్ ఎక్కువ చెడిపోయింది ప్లస్ దాంతోపాటు క్యాన్సర్ గడ్డలు 2-3 ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఐదర్ కీమోథెరపీ లేదా మాకు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడానికి కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. సైజు ఒకటి 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నా లేకపోతే 3 ఉండి అన్నీ కలిపి 6.5 సెంటీమీటర్లైనా లేకపోతే 8 సెంటీమీటర్ కొన్ని క్రైటీరియాలు ఉంటాయి మాకు. ఆ క్రైటీరియాని బట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే అంటే లివర్ కొంతవరకు చెడిపోయింది కానీ పూర్తిగా చెడిపోలేదు అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే మంచి రిజల్ట్ ఉంటుంది అని అనుకుంటే మొత్తం లివర్ని తీసి లివర్ను పెట్టే పరిస్థితి ఉంటుంది. లేదు క్యాన్సర్ గడ్డ చాలా పెద్దగా ఉంది దాన్ని సైజ్ తగ్గించి ఆపరేషన్ చేయొచ్చు అనుకుంటే కొన్నిసార్లు కీమో ఎంబలైజేషన్ అంటే ఆ రక్తనాళం ఏదైతే రక్తనాళం సప్లై చేస్తుందో దానికి పోయి దాంట్లో కీమోథెరపీ డ్రగ్ని ఇచ్చి ఇంజెక్ట్ చేసి దాని సైజుని తగ్గించి దాని తర్వాత ఆ భాగాన్ని తీసే సర్జరీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఏమీ జరగనప్పుడు పాలియేటివ్ కీమోథెరపీ అంటే ఏంటి అని అంటే ఇంకా లివర్ చాలా చెడిపోయింది క్యాన్సర్ చాలా ముదిరిపోయింది అన్నప్పుడు అప్పుడు జస్ట్ కీమోథెరపీ దానివల్ల పెద్దగా ఒక సెరఫినబెడ్ అనే ట్యాబ్లెట్ దాంట్లో ఇంకా కొన్ని రకాల డ్రగ్స్ వచ్చినాయి. అది ఒక హార్డ్లీ మనకు 6 నెలల నుంచి సంవత్సరం పాటు బతికించడానికి యాక్చువల్గా సైన్స్ ప్రకారం 3 నెలలే బతుకుతారని చెప్పినా కొంతమందిలో 6 మంత్స్ వరకు కూడా బతకొచ్చు. సో కంటి తుడుపు చర్యగా పాలియేటివ్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. అయితే లివర్లో ఓన్లీ హెపటోసెల్యులార్ కార్సినోమా వస్తుందా ఇంకేం రావంటే కొన్ని రేర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కొలాంజియో కార్సినోమా అనేది ఉంటుంది. అంటే లివర్లో మన లివర్ కణాలతో పాటు లివర్ కణాల్లో తయారైన పైత్యం ఏదైతే ఉందో దాన్ని తీసుకుపోవడానికి పైత్యపు గొట్టాలు ఉంటాయి. వాటిని చిన్న బైల్ కెనలిక్యులై బైల్ డక్ట్యూల్ బైల్ డక్ట్ అని అంటారు. వీటి గోడల నుంచి వచ్చేదాన్ని కొలాంజియో కార్సినోమా అంటారు. దీని కూడా ఇది చాలా అగ్రెసివ్ క్యాన్సర్. ఒకవేళ కొలాంజియో కార్సినోమా వస్తే చాలా డేంజరస్గా ఉంటుంది. దాని సైజ్ చిన్నగా ఉన్నప్పుడు మిగిలిండే లివర్ను దాన్ని తీసేస్తే మిగిలిండే లివర్ సరిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని తీసేయడం జరుగుతుంది. లేదు సరిపోదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు దీనికి రక్తం సప్లై తగ్గించడానికి సర్జరీ చేసి అటు దాని సైజును పెంచి తర్వాత దీన్ని తీసేయడం జరుగుతుంది. ఏది పని చేయనప్పుడు కీమోథెరపీకి కూడా వెళ్ళడం. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అని అంటే సేమ్ సిటీ స్కాన్ అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ అండ్ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఏది లేకపోతే ముక్క పరీక్ష తీసుకొని చేయాల్సిన అవసరం కొలాంజియో కార్సినోమాకు పడుతుంది. ఫస్ట్ లివర్ చెడిపోకుండా ఉండడానికి ఆల్కహాల్ను హెపటైటిస్ బిని సిని తొందరగా గుర్తించి చెడిపోయే కంటే ముందు ఆల్కహాల్ అయితే మానేయడం హెపటైటిస్ బి సికి గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా అవి మనకున్నాయని తెలిసినప్పుడు వాటి వల్ల లివర్ చెడిపోతుందని తెలిసినప్పుడు ఎప్పటికప్పుడు వీటి కోసం స్క్రీనింగ్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ దాంతోపాటు ఆల్ఫా ఫిటోప్రోటీన్ CA19 అండ్ CA లెవెల్స్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా అవసరం. ఒకవేళ చెడిపోయిందని తెలిస్తే స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఉండాలి. చెడిపోకపోతే చెడిపోకుండా ఉండే ముందు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మన ఇండియాలో ఆల్కహాల్తో పాటు హెపటైటిస్ BC ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి కాబట్టి హెపటోసెల్యులార్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. దానికోసం మీరంతా దీనికి సంబంధించిన నాలెడ్జ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సింపుల్గా నేను ఈ డిస్క్రైబ్ చేసిన హెపటైటిస్ C హెపటోసెల్యులార్ కార్సినోమా కొలాంజియో కార్సినోమా ఈ కొన్ని విషయాలు తెలుసుకుంటే మీకు ఈజీగా గుర్తుపట్టవచ్చు లేదా ఏదైనా డాక్టర్ని సంప్రదిస్తే ఈజీగా తొందరగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది.